ఆంధ్రప్రదేశ్లో కొత్తగా విప్ పదవుల పంపిణీ జరిగింది. మొత్తం 15 మంది నేతలకు విప్ పదవులు ఇచ్చారు. ఇందులో టీడీపీ 11 పదవులు దక్కితే జనసేన పార్టీకి 3, బీజేపీకి 1 పదవి దక్కింది. అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల కంటే విప్ పదవులే ఎక్కువ కావడం హాట్ టాపిక్ అయింది. మరోవైపు టీడీపీకి ఎక్కువ పదవులు కేటాయించడం పైన జనసేన నేతలు నారాజయ్యారా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి దాదాపు 5 నెలలవుతుంది. ఇప్పటికే 24 మంది మంత్రులతో జంబో క్యాబినెట్ కొలువుదీరింది. ఇటీవల నామినేటెడ్ పోస్టులను సైతం కూటమి సర్కార్ భర్తీ చేసింది. 2 విడతల్లో భారీగా నేతలకు పదవులు దక్కాయి. ఈలోపే కూటమి సర్కార్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వ విప్ పదవులను నేతలకు కట్టబెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేల కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విప్పులే ఎక్కువనే చర్చ ఏపీలో జోరుగా సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. వాస్తవానికి ఏదైనా రాష్ట్రంలో కేబినెట్ మంత్రి పదవుల నియామకం 15% మించడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం గతంలో ఎన్నడూ లేని రీతిలో విప్ పదవులకు తెరతీశారు. రాష్ట్రంలో కూటమి పార్టీలైన జనసేన, బీజేపీలతో పాటు టీడీపీ సభ్యులకు చోటు కల్పిస్తూ ఏకంగా 15 మంది విప్లను నియమించారు. గతంలో ఎన్నడూ ఇంత భారీ స్థాయిలో విప్లు లేరని తెలుస్తుంది. సహజంగా చీఫ్ విప్ అయినా విప్లు అయినా సభలో ఉన్న పార్టీలు సభ్యుల మధ్య కోఆర్డినేషన్, ఇతర అవసరాల కోసం నియమిస్తారు. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీలో ఉన్న 4 పార్టీల్లో వైసీపీ 1 అయితే మిగిలిన 3 పార్టీలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రభుత్వంలో భాగస్వాములే. వాస్తవానికి ఎప్పుడో జరగాల్సిన ఈ నియామకాలు ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చీఫ్ విప్ గా జీవి ఆంజనేయులను నియమించారు. అటు శాసన మండలిలో పంచమర్తి అనురాధకు బాధ్యతలు అప్పగించారు. ఏపీ అసెంబ్లీలో విప్పులుగా ఏకంగా 15 మందికి చోటు కల్పిస్తే వారిలో టీడీపీ నుంచి బెందాలం అశోక్, యనమల దివ్య, బొండా ఉమా, దాట్ల సుబ్బరాజు, డా దామస్, జగదీశ్వరి, కల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్ప, గణబాబు, పీజీవీఆర్ నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకటరావులు ఉన్నారు. జనసేన నుంచి విప్పులుగా బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నయాకర్, ఆరవ శ్రీధర్, బీజేపీ నుంచి విప్పుగా ఆది నారాయణరెడ్డి నియామకం చేపట్టారు. అయితే అసెంబ్లీ చీఫ్ విప్ పదవి విషయానికి వస్తే అకస్మాత్తుగా ఎక్కడ ప్రచారంలో లేని పేరు జీవి ఆంజనేయులు తెర మీదకు రావడం టీడీపీ వర్గాలకు కూడా షాకుకు గురి చేసిందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో తెర వెనుక చాలా వ్యవహారాలు జరిగినట్లు పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఆయన పనితీరు కంటే వేరే అంశాలే కీలక పాత్ర పోషించాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు విప్ పదవుల విషయంలో జనసేన పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం 3 నేతలకే విప్ పదవులు కట్టబెట్టడం ఏంటని నేతలు పెదవి విరుస్తున్నారట. కూటమి సర్కార్లో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి మరిన్ని పదవులు ఇవ్వాల్సి ఉందని నేతలు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారట. మొన్న 2వ విడత నామినేటెడ్ పోస్టుల్లోనూ జనసేన నేతలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. మొత్తంగా ఇక మీదట ప్రకటించే పోస్టుల్లో అయినా జన సైనికులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని పవన్ కళ్యాణ్ ను కోరబోతున్నట్టు తెలిసింది.